నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. వైద్యో నారాయణో హరి అంటారు. అంటే నారాయణ హరిలతో పాటు వైద్యుడికి కూడా అంత సముచిత స్థానం కల్పించాం. అంటే హరినారాయణలు మనకి ప్రాణం పోస్తే అమ్మ మనకి పునర్జన్మనిస్తుంది. అయితే ఆ నారాయణుడు హరినారాయణలు ఇచ్చిన ప్రాణాన్ని ఎప్పటికప్పుడు నిలుపుకునేలా చేసేది వైద్యుడే. అలాగే పునర్జన్మ, అమ్మ ఇచ్చిన జన్మని మళ్ళీ పునర్జన్మలా ప్రసాదించారంటే కూడా ఖచ్చితంగా వైద్యుడు అవసరం. కాబట్టి అంత గొప్ప వైద్యుల్ని మనం ఖచ్చితంగా ప్రతిరోజు స్మరించుకోవాల్సిందే. అయితే ఈరోజు ముఖ్యంగా వైద్యుల దినోత్సవం అని జూలై 1న మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటుంటాం. కాబట్టి మనకి ఎంతోమంది వైద్యులు ఉన్నారు, చాలామంది. సో ఎంతో గొప్ప కృషి చేసిన వాళ్ళు ఉన్నారు, నిస్వార్థంగా సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అలా చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ మా ప్రైమ్ నైన్ తరపున మనస్ఫూర్తిగా వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ధన్యవాదాలు కూడా తెలుపుకుంటాం. సో ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది డాక్టర్స్ ఉన్నారు. అసలు వారితో మాట్లాడి వాళ్ళ అనుభవాలు ఏంటి, వాళ్ళు అసలు ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు, అసలు ఎలా ఉంటుంది అనేది మొత్తం కూలంకషంగా చర్చిద్దామండి. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిషోర్ కుమార్ గారు, ప్రైమ్ నైన్ హెల్త్ CEO, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ GVSK గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్, ప్లీజ్ బి సీటెడ్. అండ్ నెక్స్ట్ డాక్టర్ సురేంద్ర బాబు గారు ఉన్నారు, MD పీడియాట్రిషియన్, అమృత హాస్పిటల్ సిరిసిల్ల, అలాగే డైరెక్టర్ ఆఫ్ జయవారాహి గ్రూప్స్ ఆఫ్ హాస్పిటల్స్ అండి. సో వెల్కమ్ సార్, థ్యాంక్ యూ. అండ్ డాక్టర్ N కీర్తన యాదవ్ గారు ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనస్థీషియా, ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ ఫౌండర్ ఆఫ్ డాక్టర్ నారీ ఫౌండేషన్. మేడం వెల్కమ్ మేడం. అండ్ డాక్టర్ శంకర్ గారు ఉన్నారు, నెఫ్రాలజిస్ట్, మహబూబ్ నగర్ అశ్విని హాస్పిటల్. సో వెల్కమ్ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ డాక్టర్ శ్రీహరి గారు, గౌడ శ్రీహరి గారు ఉన్నారు, DNB సర్జికల్ ఆంకాలజీ అండ్ యశోద హాస్పిటల్స్ సోమాజీ కూడా. వెల్కమ్ సార్, ప్లీజ్ బి సీటెడ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ చాలా మంది వైద్యులు ఉన్నారు, అలాగే వైద్య విద్యను అభ్యసిస్తున్నారు, అలాగే ఫ్యూచర్ డాక్టర్స్ కాబోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వారందరికీ మా ప్రైమ్ నైన్ ఛానల్ తరపున, ప్రేక్షకుల తరపున అయితే జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు అండి. హ్యాపీ డాక్టర్స్ డే టు యూ ఆల్. ఆఫ్ కోర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మీ టైంని వెచ్చించి మా కోసం వచ్చినందుకు. సో ఫస్ట్గా ముందు సార్ డాక్టర్ సురేంద్ర బాబు గారు మీ ఎక్స్పీరియన్సెస్ని మాతో షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. ఎస్, థ్యాంక్ యూ. అందరికీ జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ప్రైమ్ నైన్ వాళ్ళు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్కి, ముఖ్యంగా కిషోర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే అంటే మామూలుగా సొసైటీలో అందరూ లక్ష్యం ఏముంటుంది, అందరు ఎవరిదైనా కూడా కానీ మనిషి లక్ష్యం ఏంటి, ఆనందంగా బతకడం. సో ఆనందంగా బతకడానికి ఏం చేయాలి అనే దానికంటే ముందు ఫస్ట్ బతకాలి. సో అందుకోసమనే వైద్య వ్యవస్థ అనేది వచ్చింది. సో ఈ దేశంలో వైద్యుల యొక్క సర్వీసెస్ని, సేవల్ని గుర్తించడం కోసము గత 30 సంవత్సరాలుగా మనము జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ రోజున ఒక గొప్ప మహానుభావుడు పుట్టినరోజు ప్లస్ ఇన్సిడెంటల్గా ఆయన చనిపోయిన రోజు కూడా. డాక్టర్ బిపిన్ చంద్ర రాయ్, BC రాయ్ గారని 1882లో జన్మించారు, 1962లో చనిపోయారు. ఆయన పుట్టినరోజు, చనిపోయిన రోజు జూలై 1న. ఆయన ఒక వైద్యుడిగా ప్రారంభించే జీవితాన్ని, ఆయన మహాత్మా గాంధీ కూడా పర్సనల్ ఫిజిషియన్, మహాత్మా గాంధీ గారు కూడా పర్సనల్ ఫిజిషియన్, వైద్యుడిగా జీవితాన్ని ప్రారంభించి వెస్ట్ బెంగాల్ 2nd చీఫ్ మినిస్టర్గా ఎదిగారు. ఆయన భారతరత్న అవార్డు కూడా వచ్చింది. ఆయన ఒక వైద్యుడిగానే కాకుండా స్వాతంత్ర సమరయోధుడు ప్లస్ సోషల్ రిఫార్మరు అండ్ మెడికల్ కమ్యూనిటీకి ఆయన చాలా చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫార్మేషన్లో ఆయన పాత్ర ఉంది. ప్లస్ ఇప్పుడు ఏదైతే నేషనల్ మెడికల్ కమిషన్ ఉందో దానికి ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండేది, దాన్ని ప్రారంభించడంలో కూడా BC రాయ్ గారి పాత్ర ఉంది. ఆయన పుట్టినరోజుని, ఇన్సిడెంటల్గా ఆయన చనిపోయిన రోజుని, ప్లస్ ఈ దేశంలో ఉన్న వైద్యుల సేవల్ని గుర్తించుకోవడం కోసం మనం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. సో నేను డాక్టర్ సురేంద్ర బాబు, నేను చిన్నపిల్లల డాక్టర్ని, సిరిసిల్లలో ప్రాక్టీస్ చేస్తాను. అమృత చిల్డ్రన్స్ హాస్పిటల్ అండ్ హిమాంశి చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ఉన్నాయి. మాకు అందరికీ ఎలా ఉండేదంటే, బేసికల్గా చిన్నప్పుడు అంటే యూజువల్గా ఏం సినిమా చూస్తే ఆ సినిమాలో హీరో ఏది ఉంటే అది అవ్వాలని అనిపిస్తుంటుంది. కానీ ఒకసారి 10th క్లాస్ అలా వచ్చినప్పుడు మనకి సైన్స్ అంటే బాగా ఇష్టం ఉండేది. దానివలన మనం ఈ బైపీసీ తీసుకోవడం జరిగింది. తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్లో MBBS చేశాను, MD పీడియాట్రిక్స్ PGI చండీగఢ్లో చేశాము. మేము మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్లు నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో జిల్లా కేంద్రాలలో ఒక 7 పిల్లల హాస్పిటల్ రన్ చేస్తున్నాం. సిరిసిల్ల, ముస్తాబాదు, దుబ్బాక వీటన్నిటిలోన. సో మాకు చేతనైనంత సర్వీస్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. మాకొక్కటే ఏంటంటే, ఇప్పుడు పాతకాలం ఇన్ఫ్లుయెన్సర్స్ సొసైటీని ఎవరు చెప్తే వింటారు, రాజులు ఉండేవాళ్ళు కదా, రాజులు ఎవరు చెప్తే వింటారంటే రాజు గురువు చెప్తే వినేవాళ్ళు, రాజుడు వైద్యుడు చెప్తే వినేవాళ్ళు.
వైద్యులు గురువులు ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండేవాళ్ళు. కానీ ఈ రోజున మీకు తెలుసు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎవరినని అంటున్నారు అనేది. ఈ వ్యవస్థ మంచిది కాదు. అసలు నిజంగా కూడా వైద్యులు, టీచర్లు వీళ్ళ పాత్ర అనేది సమాజంలో చాలా ముఖ్యమైనది. సో మనం వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్గా చూస్తే మంచిది అనేది ఈ జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి సురేంద్రబాబు గారు. అసలు మనం ఎలా జరుపుకుంటున్నాం, ఎందుకు జరుపుకుంటున్నాం అని వివరించడంతో పాటు చాలా చక్కగా అంటే మీరు ఒక సందేశం ఇచ్చారు అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి నుంచి కూడా నిజంగానే మీరు ఎప్పటికీ ఇన్ఫ్లుయెన్సర్సే అండి, అది ఖచ్చితంగా మనం మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతలు, ప్రాణదాతలే కాదు స్ఫూర్తి ప్రదాతలు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద నైస్ స్పీచ్ అండి. ఓకే, నెక్స్ట్ డాక్టర్ కీర్తన యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నామండి. ప్లీజ్ మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కీర్తన యాదవ్. అందరికీ డాక్టర్స్ డే, హ్యాపీ డాక్టర్స్ డే. సో ఈరోజు ఈ వేదిక మీద ఉండడం చాలా ఆనందపరమైన విషయం. ఫస్ట్లీ ఒక డాక్టర్ ఇప్పుడున్న సినారియోలో డాక్టర్స్ డే సెలబ్రేషన్స్, ఉమెన్స్ డే సెలబ్రేషన్స్, నర్సెస్ డే సెలబ్రేషన్స్ ఇలా చేసి వాళ్ళ యొక్క ప్రాముఖ్యత చెప్పాల్సిన అవసరం వస్తుంది. కానీ నిజంగా చెప్పాలంటే ఈ డాక్టర్స్ డే సెలబ్రేషన్ కన్నా యాక్చువల్లీ ఎప్పటి నుంచో డాక్టర్స్కి అనేది ఒక రెస్పెక్ట్ ఉండేది, కొంచెం క్రమక్రమంగా అది తగ్గుతూ వస్తుంది ఇప్పుడు. సో ఇలాంటి డేస్ సెలబ్రేట్ చేసి అంటే వాళ్ళు పడే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసి అసలు ప్రజలకి మేము ఎలా హెల్ప్ చేయొచ్చు, మధ్యలో మీడియేటర్గా డాక్టర్ ఈజ్ సఫరింగ్ ఇన్ బిట్వీన్ పేషెంట్ అండ్ పబ్లిక్. సో ఇలాంటివి కొంచెం ఈరోజు మనం డిస్కస్ చేస్తే ప్రజలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, దీంట్లో డాక్టర్స్ ఎంత పాత్రదానం ఉందో, వాళ్ళ తప్పేం లేదు అయినా కూడా వాళ్ళు సఫరర్స్ అవుతున్నారు. సో వీటిని ఎలా మనం చేయొచ్చు అన్నది ఒక 2-3 పాయింట్స్ డిస్కస్ చేయాలని అనిపిస్తుంది. డెఫినెట్లీ. అయితే ఇప్పుడున్న సినారియోలో నేను ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశాను, డాక్టర్ నారీ చారిటబుల్ ట్రస్ట్. సో యాజ్ ఎ డాక్టర్ నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, అంటే నేను డాక్టర్ కమ్ టీచర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఐ ఆమ్ టీచింగ్ అండ్ ట్రీటింగ్ బోత్. సో ఐ ఆమ్ సీయింగ్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ ట్రీటింగ్. సో ఈ విధంగా ఈ క్రమంలో నేను ఒక 2 థింగ్స్ గమనించాను. బాగా సఫర్ అయ్యేది మిడిల్ క్లాస్ పీపుల్. ఎందుకు అంటే పూర్ పీపుల్కి అన్ని సబ్సిడీస్ ఉంటాయి, ప్రతి గవర్నమెంట్ యొక్క సబ్సిడీ వాళ్ళకు ఉంటుంది, ఫ్రీ ట్రీట్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ దెమ్. రిచ్ పీపుల్ కెన్ అఫోర్డ్ ట్రీట్మెంట్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్స్. మధ్యలో సఫర్ అయ్యేది మిడిల్ క్లాస్. సో ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్ ఎక్కడికి వెళ్ళాలి? సడన్గా ఒక యాక్సిడెంట్ అయింది, సడన్గా ఇవన్నీ సడన్ థింగ్స్. సడన్గా ఇప్పుడున్న సినారియోలో యంగ్స్టర్స్ ఎంతమందికి హార్ట్ అటాక్ వస్తుంది, జిమ్లో వీటిలో ఏం చేయాలో తెలీదు, హాస్పిటల్కి వెళ్తారు, వెళ్ళంగానే స్టెంట్ అంటారు. సో 2 lakhs 1 lakh ఖర్చు అయిపోతుంది. ఒక మిడిల్ క్లాస్కి అదొక ఇయర్ సేవింగ్స్. సో అలాంటి సిచ్యువేషన్ని వాళ్ళు ఎలా ఎదుర్కోవాలి? అలాంటి స్ట్రెస్ఫుల్ సమయంలో వాళ్ళేమనుకుంటున్నారు, డాక్టర్స్ ఇంత బిల్ వేస్తున్నారు, అందుకే డాక్టర్స్ పైన అట్రాసిటీస్ ఎక్కువైపోయినాయి. కానీ నిజానికి డాక్టర్ పాత్ర ఏంటి? వాళ్ళు అక్కడ జాబ్ చేస్తున్నారు హాస్పిటల్లో, అంతే కదా. దే ఆర్ నాట్ గెట్టింగ్ దట్ మనీ ఆల్సో ఇండైరెక్ట్లీ. సో దీనికి సొల్యూషన్ ఏమంటారు? చెప్పండి మేడం, మీరే చెప్పండి సొల్యూషన్ ఏమైతే బాగుంటుంది. యాజ్ ఎ గవర్నమెంట్ డాక్టర్ నేనంతా ఫ్రీ ట్రీట్మెంట్, అందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ ఇవే చూస్తున్నా. కానీ అంటే ప్రైవేట్ వైర్ పరంగా చూస్తే మనం దీనికి ఒక్క సొల్యూషన్ చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే ఎక్కువ శాతం ఈ మిడిల్ క్లాస్ సొసైటీ ప్రాబ్లంలో ఉంది కాబట్టి గవర్నమెంట్ నుంచి ఒక సబ్సిడీ లాగా, అంటే ఇప్పుడు చాలా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి కానీ అవన్నీ ప్రైవేటే, ఒక్కటి కూడా గవర్నమెంట్ నుంచి లేదు. గవర్నమెంట్ ఒకవేళ ఇంత తక్కువ మనీకి, ఇంత తక్కువ సబ్సిడీకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చిందంటే ఇప్పుడు వీళ్ళందరూ మనీ కట్టలేకనే కదా బాధపడుతుంది మిడిల్ క్లాస్. ఎప్పుడైనా సడన్ ఎమర్జెన్సీ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి? ఫైనాన్షియల్లీ దే ఆర్ పూర్, ఐ మీన్ ప్రాబ్లం అవుతుంది, ప్లస్ మెంటలీ ఆల్సో వాళ్ళ పర్సన్కి ప్రాబ్లం అయింది. సో 2 స్ట్రెస్లో వాళ్ళు అన్ని డాక్టర్ మీద వేసేసి డాక్టర్ని చేస్తున్నారు. కాబట్టి దీంట్లో కొద్దిపాడంగా అందరు ఎవ్రీ మిడిల్ క్లాస్ ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ముందు నుంచే చిన్న అమౌంట్ అదంతా పడకుండా గవర్నమెంట్ ఒక సబ్సిడీ అట్లా ఏమైనా తెస్తే చాలా ఉపయోగపడుతుంది. ఒకటి, గవర్నమెంట్లో చాలా సర్వీసెస్ ఉన్నాయి, ఫ్రీగా ట్రాన్స్ప్లాంట్ అవుతుంది. బయట అది 40 lakhs సర్జరీ, మా ఉస్మానియాలో 40 lakhs సర్జరీ పర్ మంత్ 4 ట్రాన్స్ప్లాంట్ అవుతున్నాయి. పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లల ట్రాన్స్ప్లాంట్ కూడా జరిగింది. మళ్ళీ హెల్దీగా ఉన్నారు వాళ్ళు,
అంటే ఇవన్నీ తెలీదు బయట జనాలకి. గవర్నమెంట్లో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏ స్కీమ్స్ ఉన్నాయి హెల్త్ రిలేటెడ్, ఎవరెవరికి యూపీహెచ్సి, అర్బన్ పిహెచ్సి, సార్ అన్నట్టు అర్బన్ పిహెచ్సి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అని ప్రతి గల్లీకి ఉంటాయి. దీంట్లో ఏంటంటే అన్ని ట్రీట్మెంట్ ఫ్రీ, మీకు ఓపీ ఫ్రీ. కానీ చాలా మందికి అసలు సిహెచ్సి, యూపీహెచ్సి అన్న విషయమే తెలీదు. అంబర్పేటలో ఉంటుంది, అమీర్పేటలో ఉంటుంది, ఎవ్రీ గల్లీకి ఉంటుంది ఫ్రీ ట్రీట్మెంట్. మీకు నెలసరి మందులు ఫ్రీగా ఇస్తారు అక్కడ, టెస్టులు కూడా ఫ్రీ, మీకు ఓపీ కూడా ఫ్రీ అక్కడ. కానీ ఇట్లా గవర్నమెంట్ నుంచి చాలా థింగ్స్ ఉన్నాయన్న విషయం తెలియదు ఫస్ట్ థింగ్. సో ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలని. థ్యాంక్ యూ అండి నాకు ఈ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, నిజంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్లు చాలా మందికి మిడిల్ క్లాస్ వాళ్ళకి యూజ్ అవుతుంది, అలాగే తెలియని ఇన్ఫర్మేషన్, నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ డాక్టర్ కిషోర్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం సార్, ప్లీజ్. వైద్యులందరికీ హ్యాపీ డాక్టర్స్ డే. ఈ యొక్క రోజుని ఎందుకు జరుపుకుంటున్నాము అన్న విషయాన్ని ఎంతో చక్కగా మన డాక్టర్ సురేంద్ర గారు చెప్పారు. అట్లాగే గవర్నమెంట్ సర్వీసెస్ని మనం యూటిలైజ్ చేసుకుంటలేదు, మిడిల్ క్లాస్ పీపుల్ కానీ లేకపోతే బిలో పావర్టీ లైన్ ఉన్న పీపుల్ కానీ అన్న విషయాన్ని మేడం డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు. అంటే నేను యాజ్ ఏ ఆల్టర్నేటివ్ థెరపిస్ట్గా లేదంటే నేను చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒకటైతే స్పష్టంగా చెప్పగలను. ఫస్ట్ ఆరోగ్యం మీద అవగాహన అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. సో మనం ఆ ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే విధంగా మన యొక్క దినచర్య ఉందా లేదా అన్న విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి. అంటే ఫస్ట్ వైద్యుడు కావాలి, వైద్యుడు భగవంత్ స్వరూపుడే, దాంట్లో వేరే ఇది లేదు. ఎమర్జెన్సీ వచ్చింది అని అంటే భగవంతుడితో సమానం, ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే. కాకపోతే మనం ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో మనం చేస్తుంది ఏంటంటే పొద్దున్నే లెగిసిన దగ్గర నుంచి కనీసం ఒక 30 నిమిషాలు నడవలేని పరిస్థితి, నడవాలని అనుకోవట్లేదు. లేకపోతే మనకి ఇదివరకులాగా ఆహారపు అలవాట్లు అవి కూడా ఏమీ లేవు. ఇంకొకటి ఏంటంటే మీరు డాక్టర్స్ అనేవాళ్ళు ఏంటంటే మీకు వైద్యం చేయడానికి ఆదివారం లేదు, సెలవు దినం లేదు, 24/7 వాళ్ళు అవైలబిలిటీగా ఉన్నారు. కాకపోతే మనం కనీసం రోజుకి ఒక 30 నిమిషాలన్నా సరే మన మీద మనం పెట్టుబడి పెట్టుకుంటున్నామా లేదా అనేటువంటిది ఈ సందర్భంలో నేను అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను. అట్లాగే మనం పూర్వకాలంలో చెప్పేవాళ్ళు ఏంటంటే పురోహితుడు అని అంటారు. పురోహితుడు అంటే పురానికి హితం చెప్పేవాడు అని అర్థం. ప్రతి ఊరికి ఒక పురోహితుడు ఉంటాడు. అట్లాగే ప్రతి ఊరిలో కూడా ఒక వైద్యుడు ఉంటాడు. అంటే ఇదివరకు ఆయుర్వేదం చెప్పేవాళ్ళు లేకపోతే ఇది చెప్పేవాళ్ళు. అంటే డాక్టర్కి యాక్చువల్ నిర్వచనం ఏంటంటే 400 BC టైంలో మనకున్నది ఏంటంటే వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్ అని ఎడ్యుకేట్ చేసేటటువంటి వ్యక్తిని డాక్టర్ అని అంటున్నాం. అంటే డాక్టర్ ఏం చెప్పాలి, యాక్చువల్గా వైద్యుడు ఏం చెప్పాలంటే ఇది తీసుకుంటే ఇది తింటే, ఎందుకంటే ఆహారమే ఔషధం అన్న విషయాన్ని ఫస్ట్ బలంగా మనం అందరం కూడా నమ్మాం. ఎందుకనంటే ఇవాళ ఆయుర్వేదం మన ఆస్తి, మన సొత్తు, భారతదేశం యొక్క సొత్తు. కాబట్టి ఇక్కడ ప్రపంచ దేశాలన్నీ కూడా మన దగ్గర నుంచి ఉన్నటువంటి వనమూలికలన్నీ వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని చక్కబెట్టుకుంటున్నారు. కాకపోతే మనకి ఇప్పటి వరకు కూడా న్యూట్రిషన్ మీద ఒక లేటెస్ట్ విధానాన్ని కనుక చూసుకుంటే దాదాపు ఒక 15-20% కూడా న్యూట్రిషన్ మీద మనకి అవగాహన లేదు అనేటటువంటి ఇది తెలిసిందనమాట. అంటే ఫస్ట్ మన మీద మనం పెట్టుబడి పెట్టుకుని ఈ యొక్క డాక్టర్స్ చెప్పేటటువంటి విధానాలను కనుక మనం ఫాలో అవ్వగలిగితే కనుక ఈ రోజున మేము చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రైమ్ నైన్స్లో పర్టికులర్గా హెల్త్లో చేసేది ఏంటంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఎక్కువ ఎడ్యుకేట్ చేస్తున్నాం. అలాగే పెద్ద పెద్ద డాక్టర్స్ని తీసుకొచ్చి మీకు అప్డేట్స్ ఇస్తున్నాం. అంటే ఎలా ఉండాలి, ఈ కార్యక్రమానికి మీరు హెచ్ఎంపీ వైరస్ అనో లేకపోతే ఇంకోటనో ప్రతి వచ్చేటటువంటి కరోనాలో కానీ గురించి కానీ ఎన్నో అవగాహనటువంటి సదస్సులు పెడుతున్నాం. దాని మీద వెచ్చించండి. మీకున్నటువంటి ఈ సోషల్ మీడియా ప్రపంచంలో మీరు ఖర్చు పెడుతున్నటువంటి సమయంలో కనీసం రోజుకి ఒక 30-45 నిమిషాలు కనుక ఆరోగ్యానికి కనుక ఖర్చు పెడితే కనుక ఒక మంచి ఆరోగ్యవంతులుగా తీరుతారు. అట్లాగే సొసైటీలో ఎంతమంది ఆరోగ్యవంతులు ఉంటే కనుక దాని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది మన ప్రొడక్టివిటీ మీద ఉంటుంది.
అంటే ఒక సర్వేలో తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో 60% మంది మాత్రమే పనిచేస్తారంట. అంటే 100 మంది ఉంటే 60% మంది పనిచేస్తారు. అంటే ఏంటి, వాళ్ళు పని చేయరని కాదు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే, మనసా వాచ కర్మణ మనకి అన్ని విధాలా గనక ఆరోగ్యంగా ఉంటేనే మనం చేసే పనిలో అనేటువంటిది ఉత్తీర్ణత సాధించగలుగుతాం, మంచి అవుట్పుట్ ఇవ్వగలుగుతాం. మరి ఆ 60 అల్లా ఒక 70-80కి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఆర్గనైజేషన్ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి, దేశ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఈ యొక్క సందర్భంలో నేను చెప్పేది అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి ఈ యొక్క మన వైద్యులందరికీ కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ కుమార్ గారు. అలాగే మీరు వైద్యుడిగా సేవలు అందించడమే కాకుండా మన ప్రైమ్ 9 ఛానల్ తరపున కూడా ఎన్నో అంటే హెల్త్ కోసం ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తున్నారు, ఇప్పుడే మీరు చెప్పారు. సో అంటే ఏ విధంగానైనా సరే ప్రజలకి ఆరోగ్యం అనేది దాని ఆవశ్యకత తెలియజేయడం కావచ్చు, లేదా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, ఇప్పుడు డాక్టర్ శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు. చాలామంది వైద్యులు చాలా రకాలుగా సేవ చేస్తుంటారు. యూజువల్గా ప్రతి డాక్టర్ వచ్చేసేసి ఆల్మోస్ట్ వెదర్ ప్రైవేట్లో అయితే మోర్ దెన్ 10-20% ఆఫ్ ది సర్వీసెస్ అనేది ఫ్రీగానే ఇస్తుంటారు, యూజువల్గా ఇస్తుంటారు. అది అడ్వైస్ కావచ్చు, ఇంకేమన్నా ఇన్వెస్టిగేషన్ చూడడం కావచ్చు. చాలా వరకు అంటే భారతదేశంలో ఉన్న ప్రతి వారిలో సేవ అనేది వారి నరాన వేళ్ళునుకొని ఉంటుంది. చాలా వరకు అన్ని రకాలుగా సేవ చేస్తూ ఉంటున్నారు. దానికి ఒక ఉదాహరణగా నేనేం చెప్తున్నా అంటే, ఈ మధ్య నేషనల్ మెడికల్ ఆర్గనైజేషన్ వచ్చేసేసి చాలా రిమోటెస్ట్ ప్లేసెస్లో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంది, సేవాయాత్ర చేస్తుంది. సలేశ్వరం జాతర, సలేశ్వరం వచ్చేసేసి అమరాబాద్ అడవి నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఇంటీరియర్ ఫారెస్ట్లో ఉంటుంది. అక్కడ కూడా చాలామంది వైద్య విద్యార్థులు వాళ్ళ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళేసేసి ఒక 4 days డెడికేటెడ్గా వాళ్ళ టైం ఇచ్చేసేసి జాతరకు వస్తున్న భక్తులకి వారికి కావాల్సిన అన్ని రకాల వైద్య సేవలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యలో కొమరం భీమ్స్ ఫాస్ట్ సేవాయాత్రలో వైద్య విద్యార్థులందరూ ఎక్కడైతే గోండు ప్రజలలో ఉన్నటువంటి రక్తహీనత అండ్ వాళ్ళలో ఈ మధ్య పెరిగినటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ చాలా వరకు ఈ లాస్ట్ డిసెంబర్లో డయాగ్నోస్ చేశారు. వాటిని వచ్చేసేసి ఆ రిపోర్ట్ కూడా డిఎంహెచ్ఓకి, ఆదిలాబాద్ డిఎంహెచ్ఓ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. సో సేవ అనేది సేవా తత్పరత ఉన్న వాళ్ళే డాక్టర్స్ అవుతారు. సేవ అనేది డాక్టర్ జీవితంలో అదొక దినచర్యలాగానే నడుస్తుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఎస్ అండి, చాలా ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రైమ్ 9 టీవీకి ధన్యవాదాలు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ గౌడ శ్రీహరి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. జూలై 1 తేదీ నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేషన్స్. అందరికీ డాక్టర్స్ అందరికీ నా యొక్క జాతీయ వైద్యుల దినోత్సవం శుభాకాంక్షలు. నేను డాక్టర్ గౌడ శ్రీహరి, సర్జికల్ ఆంకాలజిస్ట్ ఇన్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ. బేసికల్గా నాకు ఒక పెద్ద ఆయన చెప్పారు, పరోపకార్థం ఇదం శరీరం అని. అంటే మనిషిగా మానవ జన్మ ఎత్తిన తర్వాత 10 మందికి ఏదో ఒక రూపంలో సహాయం చేయడం అనేది అదొక మంచి మార్గము. నేను దాంట్లో ఎంచుకున్న మార్గంలో నా వైద్య వృత్తిపరంగా నేను సత్యసాయి సేవా ఆర్గనైజేషన్, సత్యసాయి ప్రశాంతి నిలయం పుట్టపర్తిలో ప్రతి నెలకు 2 రోజులు, ఒక శని ఆదివారాలు, ఆల్మోస్ట్ ఇది 11 years కంప్లీటెడ్ సిన్స్ ఐ స్టార్టెడ్ ఇన్ 2014. అక్కడ ఆల్రెడీ మొబైల్ హాస్పిటల్ అండ్ జనరల్ హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ కేసెస్ అవన్నీ గ్యాదర్ చేసి వాళ్ళు అంతా వర్కప్ చేసిన తర్వాత నేను అక్కడ సూపర్ హాస్పిటల్లో కానీ సత్యసాయి జనరల్ హాస్పిటల్లో ఆల్మోస్ట్ ఐ హ్యావ్ ఆపరేటెడ్ మోర్ దాన్ 800 cases టిల్ డేటెడ్. అండ్ ఆల్సో ఆ విధంగా నేను చాలా ఈ వైద్య వృత్తి పరంగా 10 మందికి నీడీ పీపుల్కు సహాయం చేయడం జరుగుతుంది. క్యాన్సర్ పరంగా నేను మొదటగా చెప్పడం ఏంటంటే, ప్రజలకు
ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. క్యాన్సర్ విషయంలో ఇప్పుడు ప్రస్తుతానికి క్యాన్సర్ సర్విక్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అండ్ పెనైల్ క్యాన్సర్ అండ్ యానల్ క్యాన్సర్ వాటికి హ్యూమన్ ప్యాపిలోమా వైరల్ వ్యాక్సిన్, గార్డాసిల్ వ్యాక్సిన్ ఇప్పుడు రీసెంట్గా ఇట్ ఇంక్రీజెస్ ద రీసెంట్గా యాడ్ అయ్యి స్పీసీస్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ స్పీసీస్ ఇంకా యాడ్ చేసి ఈ బ్రాడ్ స్పెక్ట్రమ్ హ్యూమన్ ప్యాపిలోమా వైరల్ వ్యాక్సిన్ రావడం వల్ల ఫ్యూచర్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ మన ఇండియాలో ప్రివలెన్స్ అవి తగ్గడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో మోస్ట్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ మెయిన్లీ బికాజ్ ఆఫ్ ద టొబాకో. ఈ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ టొబాకో ప్రివెన్షన్, ఖైనీ, గుట్కా, పాన్ ఇవన్నీ ప్రజలకు ఒక అవగాహన కల్పించడం ద్వారా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ని మనం ప్రివెన్షన్ చేసే అవకాశం చాలా ఉంది. ఈ విధంగా ఏమన్నా ఒకవేళ ఎట్ ఎనీ టైం మీకు ఎక్కడన్నా ఎక్కడన్నా ప్రైవేట్ ఆర్గనైజేషన్ ద్వారా కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ద్వారా కానీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఎప్పుడైనా అవకాశం ఉండి నీడ్ ఏమన్నా ఉన్నా నేను ఐఎమ్ రెడీ టు కమ్ అండ్ ఫార్వర్డ్ టు డూ ద క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. థ్యాంక్ యూ ఫర్ ప్రైమ్9 ఆర్గనైజేషన్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీహరి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఈ మధ్య కాలంలో మనం ఇండియాలో క్యాన్సర్ కేసు ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో మీరు చాలా చక్కని అంటే క్యాన్సర్ని ఎలా నివారించాలతో పాటు వ్యాక్సిన్ గురించి కూడా మీరు చాలా చక్కగా చాలా మందికి తెలియదు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ. సో వైద్య వృత్తిలో నిపుణులైనటువంటి వీళ్ళందరూ కామన్ పాయింట్ ఏదో నేను చెప్తాను ఇప్పుడు మన సొసైటీకి. సో వీళ్ళు ఏ డిసీజ్ అయినా సరే తీసుకునేవ్వండి. ఒక పెద్ద ఆయన చెప్తారు కదా, డబ్బులు ఊరికే రావు, అట్లాగే జబ్బులు కూడా ఊరికే రావు. ఎందుకంటే మనం చేసుకున్నటువంటి స్వయం అపరాధం వల్లే రోగాలు వస్తాయని తేల్చి చెప్పేశారు. ఏంటి తేల్చి చెప్పేశారు? కారణాలు ఏంటంటే, ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్, క్యాన్సర్ అవనివ్వండి, పీసీఓఎస్, ఏ డిసీజ్ని కనుక మనం తీసుకున్నా సరే వాళ్ళు చెప్పేది ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత ఈఎంఎఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మనం ఉన్నటువంటి రేడియేషన్ ఉండటం అనేది, తర్వాత ఆహారం, సో సరైనటువంటి వ్యాయామం చెయ్యకపోవటం. ఇప్పుడు సీక్రెట్ తెలిసిపోయింది. సో మనం కావాలనే మన శరీరం మీద శ్రద్ధ పెట్టకుండా అనవసరమైనటువంటి వాటి మీద, తాత్కాలికమైనటువంటి వాటి మీద పెడుతున్నాం. ఇది పొద్దున్నే 9 గంటల నుంచి సాయంత్రం 10 వరకు సార్ నేను చాలా బిజీ అండి ఆఫీస్లో, చాలా మా బాస్ మంచోళ్ళు కాదు, ఇంకోళ్ళు కాదు, బోర్డు అంత చెప్తూ ఉంటారు. కాకపోతే ఈ శరీరాన్ని ఎంత క్షోభ పెడుతున్నామంటే అంత క్షోభ పెడుతున్నాం. అట్లాగే మన రోగాలు కూడా ఊరికే రావన్న విషయం అర్థమైపోయింది. మన రోగాలకి మనమే కారణమని చక్కగా తేల్చి చెప్పినందుకు చాలా సంతోషం అండి. సో మా యొక్క ఇంపార్టెన్స్ని మాకు గుర్తు చేసినందుకు ఈ వేదిక ద్వారా సో ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. అట్లాగే చివరి క్వశ్చన్ మన డాక్టర్ సురేంద్ర గారిని అడగాలని నా కోరిక అండి. డాక్టర్ గారు, ఇప్పుడు యాక్చువల్గా ఉన్నటువంటి సమస్యలన్నీ ఆహారానికి సంబంధించింది, లేకపోతే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇవన్నీ చెప్పారు కదా సార్. సో నాకు ఇంకొకటి భయం ఏంటంటే, ఇప్పుడు చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ మానసికమైనటువంటి సమస్యలు, అంటే కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళు నేనేదో చిన్న టీవీ షోస్లో చూసిందనమాట. వాడు ఏంట్రా బాబు అంటే ఏమీ లేదని ఇలా కొట్టుకుంటా నన్ను తిరుగుతూ ఉంటాడు. ఏంటి అంటే వాడికి అదొక మెంటల్ డిజార్డర్. సో పీపుల్లో ఈ స్ట్రెస్ పెరిగిపోవడానికి గల కారణం, లేదా ఇప్పుడు ఈ ఆటిజం వల్ల ఇందాక మేడం గారు చెప్పినట్టు పీసీఓఎస్ లాగానే గల్లీకి ఒక హాస్పిటల్ అండి. ఆటిజం చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ మానసిక ఒత్తిడి వల్ల వస్తుందా లేకపోతే దేని వల్ల వస్తుందో అయితే సమస్య తెలియదు. కానీ సార్ ఇక మనము రాబోయే కాలంలో మీకు హాస్పిటల్ సార్ పెట్టారు అని అంటే క్యూర్ అవ్వకపోతే ఏంటి సార్? ఇక మళ్ళీ గవర్నమెంట్ ఒక స్పెషల్ ఇది తీసుకురావాల్సిందేమో. అంటే మతి స్థిమితం లేని వాళ్ళు రోడ్ల మీద తిరగనివ్వం. అటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటో చెప్పండి సార్. అదే యాక్చువల్గా మీరు అన్నట్టు ఇప్పుడు అంటే ఆరోగ్యం అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా బాగుండడం
వ్యాధి లేకపోవడాన్ని ఆరోగ్యం అని అనం. అయితే మీరు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్పారు, మెంటల్ హెల్త్ అనేది. ఇప్పుడు అది చాలా సీరియస్ కన్సర్న్. అంటే ఇప్పుడు మనం యూజువల్గా పిచ్చోళ్ళు అట్లా లేకపోతే అంటే బిహేవియర్ బాగాలేని వాళ్ళు చూసి నవ్వుకుంటాం, కానీ కాకపోతే ఆ కుటుంబాలు చాలామంది, అంటే మనం చాలా తక్కువ మందిని చూస్తున్నాం క్లినిక్స్లో, చాలామంది కుటుంబాలు నలిగిపోతున్నారు. సార్ మెయిన్గా మానసికమైన అనారోగ్యానికి కారణాలు ఏముంటాయంటే ఇప్పుడున్న సొసైటీలో సార్, ఒకటి ఫస్ట్ ఫిజికల్గా హెల్తీగా ఉండాలి. ఫస్ట్ ఫిట్గా ఉంటేనే మైండ్ సరిగ్గా పనిచేస్తుంది అన్నట్టు. సో ఎక్సర్సైజ్ లేదు. చాలా సింపుల్ థింగ్స్, అంటే మీరు అన్నారు కదా డీటాక్సిఫికేషన్ బాడీలో 2 ప్రాసెస్లు ఉంటాయి. ఒకటి మోషన్స్ ఫ్రీగా పోవాలా, ఇంకోటి రోజు చెమట పట్టాలా. సో ఇవి 2 జరగవు సార్. పొద్దున్న నిద్ర లేచిన తర్వాత వితిన్ 30 minutesలో మోషన్స్ పోవట్లేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అవర్ బాడీ అని అర్థం. కానీ ఈ లేదు, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్లో ఎక్కువగా సేల్ అయ్యేది కాన్స్టిపేషన్ రిలేటెడ్ మెడిసినే. ఇక్కడ సర్జన్స్ వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు కోలాన్ క్యాన్సర్లు కానీ వీటన్నిటి కూడా, అంటే పైల్స్ ఫిస్టులతో ఎంత నరకం ఉంటుందో పేషెంట్స్ తెలుస్తుంది. అదంతా కాన్స్టిపేషన్, అంటే మెయిన్ రీజన్ కాన్స్టిపేషన్ వన్ ఆఫ్ ద రీజన్. ప్లస్ రోజు ఎక్సర్సైజ్ లేదు. ఇంకొకటి, ఒక మనిషికి మానసికంగా ఆరోగ్య సమస్య అనేది ప్రతి నిమిషం వస్తుంది. మానసిక సంఘర్షణ, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు, రిలీవ్ అయ్యే ప్రాసెస్ తెలియదు. ఎంతమందికి మంచి మ్యూజిక్ అంటే ఇష్టం ఉంటుంది? బేసిక్గా సౌండ్ స్లీప్ ఇంపార్టెంట్. మైండ్ అంటే బ్రెయిన్ రెస్ట్ తీసుకోవడానికి, మైండ్ హెల్తీగా పనిచేయడానికి 8 hours అన్ఇంటరప్టెడ్ సౌండ్ స్లీప్ కావాలి. స్లీపే లేదు. 12 గంటలకి పడుకుంటారు, పొద్దున్న 9 గంటలకు లేస్తారు. నేను అందరికీ చెప్తుంటా పిల్లలకి, మీ జీవితం వెలుగొందాలంటే సూర్యుడితో పాటు ప్రయాణం చేయాలి. సూర్యాస్తమయానికి మనం రెస్ట్ తీసుకోవాలా, సూర్యుడితో పాటు నిద్ర లేవాలా. అట్లా కంప్లీట్గా లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. ఇంకొకటి ఎక్స్పోజర్ టు మీడియా, అన్నీ అంటే వల్గారిటీకి, అంటే హింసకి, వీటన్నిటికి కూడా చాలా ఈజీగా తక్కువ ఏజ్లోనే ఎక్స్పోజ్ అయిపోతున్నాము. అందుకని ఈ మానసికమైన సమస్యలు, అబ్నార్మల్ ఇష్యూస్ని. అట్లా ఫిజికల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న మదర్ చాలా ఇంపార్టెంట్. అంటే ఫౌండేషన్ ఏదైతే జరుగుతుందో ప్రెగ్నెన్సీ టైంలో, అక్కడ నుంచి మనసుకి ఇన్సల్ట్ అనేది జరుగుతుంది శరీరంతో పాటు. సో అందుకనే ప్రెగ్నెంట్ వాళ్ళందరూ కూడా మానసికంగా, శారీరక అంటే ఫుడ్ ఇదనే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే సొసైటీలో ఉన్నటువంటి చాలా అపోహలకి చక్కటి వివరణతో చాలామందికి అర్థమైందని అనుకుంటున్నాను. అట్లాగే ఇప్పుడు మన దగ్గర కొంతమంది ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి స్టూడెంట్సు, అలాగే కొంతమంది సేవా దృక్పథంతో వైద్య సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. యా, ప్లీజ్ ఓవర్ టు దుర్గా, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ, చాలా చక్కగా డిస్కషన్ కూడా చేశారు. సో ఇప్పుడు మనతో పాటు కొంతమంది డాక్టర్స్ ఇంకా ఉన్నారు, అలాగే ఇప్పుడు స్టూడెంట్స్ అంటే నెక్స్ట్ డాక్టర్స్ అవ్వబోయే వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో వాళ్ళతో అసలు మాట్లాడదాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదా అసలు వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారు అనేది అయితే మనం వెయిట్ చేసి చూద్దామండి. ఓకే అండి, హాయ్ అండి. హాయ్ సార్, చెప్పండి మీ పేరేంటి, ఏం చేస్తారు? I'm Dr. Prashant. I'm a consultant surgical gastroenterologist in Apollo Hospital, DRDO. ముందుగా అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే. I wanted to tell a few things, 2 things only. First, to my fellow colleagues. ముందుగా డాక్టర్ రాజశేఖర్ సార్ చెప్పినట్టు అందరూ డాక్టర్స్ ఆర్ టేకింగ్ టూ పర్సనల్లీ, పేషెంట్స్ని చాలా పర్సనల్గా తీసుకుంటారు. బికాస్ ఆఫ్ దాట్ ఎవ్రీ డాక్టర్, మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ will feel lot of stress. So I suggest everybody should have their own personal time for their health. Number 2 is as we are discussing regarding middle class. See, now a decent insurance is costing around 10 to 15,000. Okay. So per year to cover a family. So I strongly suggest to the middle class that everybody should have one health insurance. See, as we see, middle class won't go to government hospital and they will burn out in a private hospital. So insurance is the bailout. So these 2 things. Thank you. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే మీకు కూడా సార్ మీరు మాట్లాడారు. ఓకే సార్, మొహమాట పడుతున్నట్టున్నారు. ఓకే అండి, ఓకే ముందుగా అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే అండి ఒకసారి. ఓకే అండి, మీరు చెప్పండి మీరేంటి, మీ లైఫ్లో అసలు మీరు డాక్టరే అవ్వాలనుకున్నారా, యాక్టర్ అబ్బాయి డాక్టర్, అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? చెప్పండి. ఎస్, నేను డాక్టరే అవ్వాలనుకున్నా. డాక్టర్ అయ్యారు. సో హాయ్, ఐఎమ్ డాక్టర్ విజయేందర్. నేను పాలియేటివ్ కేర్ కన్సల్టెంట్. సో నేను డాక్టరే కావాలనుకున్నాను.
సో బేసికల్గా ఇవాళ ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన ప్రైమ్ నైన్కి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు. సో మన వ్యూవర్స్కి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. సో ఇంత పెద్ద డిస్కషన్ జరిగింది. బీయింగ్ హెల్తీ ఈజ్ చీప్, అన్హెల్తీ ఈజ్ కాస్ట్లీ. అంటే మార్నింగ్ లేవడము, లేకపోతే ఇంటి ఫుడ్ తీసుకోవడము, టైంకి పడుకోవడము, ఇదంతా ఈజీ. యాక్చువల్లీ ఇట్స్ చీప్. సో రెగ్యులర్గా మనం చూస్తుంటే అన్హెల్తీ ఈ డిసీజెస్ అంతా కాస్ట్లీ. అంటే ఒకరికి డిసీజ్ వచ్చిందంటే అది బేసికలీ ఈజ్ కాస్ట్లీ పర్సన్. సో ఈజ్ ఆర్డరింగ్ ఫుడ్ ఆన్లైన్. సో హీ విల్ నాట్ స్లీప్ ఎట్ 9 o'clock or 10 o'clock. సో హీ విల్ బీ డూయింగ్ లేట్ నైట్స్, నెట్ఫ్లిక్స్ చూడడం. సో దిస్ సబ్స్క్రైబింగ్ టు నెట్ఫ్లిక్స్ ఈజ్ కాస్ట్లీ థింగ్. సో టెక్నాలజీ పెరిగేసరికి మన హెల్త్ అంతా అప్సెట్ అయిపోతుందంటే. ఎగ్జాక్ట్లీ. సో బేసికలీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన వ్యూవర్స్కి, అంటే యు ఆర్ గెటింగ్ డిసీజ్ మీన్స్ యు ఆర్ కాస్ట్లీ పర్సన్, యు ఆర్ స్పెండింగ్ లాట్. సో బీయింగ్ హెల్తీ ఈజ్ చీప్. సో ప్లీజ్ అడాప్ట్ టు ద చీపర్ సైడ్. ఓకే అండి, థ్యాంక్ యూ. నైస్ డెసిషన్ కూడా. అంటే మీరు ఒక మంచి ఏమంటారు అర్థమయ్యేలా చెప్పారనుకోవచ్చు. ఓకే అండి, ఓటీకు. సో చెప్పండి, మీరు చెప్పండి, మీరేంటి డాక్టర్, ఏ ప్రొఫెషన్, ఐ మీన్ ప్రొఫెషన్ అయితే డాక్టరే, బట్ ఏంటి స్పెషలైజేషన్ ఏంటి, ఏం చేస్తున్నారు ఏంటి చెప్పండి. హలో అండి, అందరికీ జాతీయ వైద్యుల దినోత్సవం శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ అండి, నేను జనరల్ సర్జన్ని. అలాగే నేను హెల్త్ కేర్ పాలసీస్ వైపు కూడా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు ముఖ్యమైన డిస్కషన్లో ఐ వాంట్ టు పుట్ సమ్ ఆఫ్ మై పాయింట్స్. ఏంటంటే చాలామంది డాక్టర్స్ అయినా పేషెంట్కి ఒక కామన్ థింగ్ ఉంది, ఇద్దరికి ఎఫెక్ట్ చేసేది ఏంటంటే హెల్త్ కేర్ పాలసీస్. దాని గురించి ఎవరు శ్రద్ధ పెట్టరు. డాక్టర్స్ ప్రాక్టీస్ గురించి వరీ అవుతారు, పేషెంట్స్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఎట్లా ఏందన్నది, ఫైనాన్స్ దాని గురించి. ఈ రెండింటికి సమన్వయం అన్నది మనకు హెల్త్ కేర్ పాలసీస్ ద్వారా అవుతుంది. అది చాలామంది పట్టించుకోరు. సో యాజ్ అ డాక్టర్స్ మన సైడ్ నుంచి అయినా మనం ఎఫర్ట్ పెట్టాలి, ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతాం అన్నది. పేషెంట్స్ అంటే బీయింగ్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ అనేది వాళ్ళు పెట్టాలి. సో దానివల్ల చాలా వరకు చేయొచ్చు. ఇప్పుడు కార్పొరేట్ వైద్యాలు దాని గురించి అన్నట్టు మనం చూస్తున్నాం, 5 star హోటల్, 7 star హోటల్, అవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే వీ షుడ్ నో, అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఎందుకు అన్నది. ఇప్పుడు 2 విషయాల్లో మాత్రం అంటే మన గవర్నమెంట్ కూడా నేను ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, FDI అంటాం. కార్పొరేట్స్, ఫారిన్లో ఉన్న కార్పొరేట్స్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాయి, హాస్పిటల్స్లో కానివ్వండి, ఎడ్యుకేషన్ దాంట్లో అయినా కానివ్వండి. వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, దే ఆర్ నాట్ హియర్ టు ప్రొవైడ్ సర్వీస్, దే ఆర్ హియర్ టు మేక్ బిజినెస్. సో మనం అది అర్థం చేసుకోవాలి. సో దేర్ షుడ్ బి, అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో దేర్ ఆర్ నో ప్రాపర్ గైడ్లైన్స్. అది అన్నది ఒక గైడ్లైన్స్ ప్రకారం ఇది అన్నది మనం ఏమైనా సెట్ చేయగలిగితే, గవర్నమెంట్ సీరియస్గా ఆలోచిస్తే ఇంత కాస్ట్ అన్నది ఇవన్నది వీ కెన్ కట్ ఆఫ్ మొత్తం పేషెంట్స్ మీద కానివ్వండి. ఈ భారం అనేది మనం చాలా వరకు తగ్గచ్చు. సో దాని గురించి రీసెర్చ్ అన్నది మెడికల్ స్టూడెంట్స్ కానట్టు అందరు డాక్టర్స్ కానివ్వండి, ఒక నాట్ జస్ట్ రీసెర్చ్ అంటే వీ షుడ్ నాట్ ఇంక్లూడ్ ఆన్ మెడిసిన్స్ కానివ్వండి, డిసీజ్ ట్రీట్మెంట్ మీద కాకుండా హెల్త్ కేర్ పాలసీస్ మీద కూడా మనం అందరం రీసెర్చ్ చేయాలి. సో మన కమ్యూనిటీకి యాజ్ అ డాక్టర్స్గా మనకు బెనిఫిషియల్, దేశానికి కూడా బెనిఫిషియల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, చెప్పండి, మీరు డాక్టర్ ప్రొఫెషన్లో ఆల్రెడీ ఉన్నారా, చదువుతున్నారా, అవ్వబోతున్నారు? డాక్టర్. సో డాక్టర్ దినేష్ కుమార్ అండి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. సో ఒకటి ఏం స్ట్రెస్ చేయదలుచుకున్నాను అంటే, ఇప్పుడు మన స్కూల్స్లో ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది అసలు ఎవరికి తెలియదు యాక్చువల్లీ. ఓకే. సో అందరూ ఏం చేస్తున్నారు, ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ అన్నీ వచ్చేసి ఇప్పుడు మాకు మార్కులు కావాలా, మాకు ర్యాంకులు కావాలని చెప్పేసి ఈవెన్ పేరెంట్స్ కూడా ఎట్లయిపోయినారు అని అంటే, వాడికి మార్కులు వచ్చాయి నీకెందుకు రావట్లేదు, వాడికి ఫస్ట్ టైం సీట్ వచ్చింది నీకెందుకు ఫస్ట్ టైం రాలేదు. సో ఏమంటే లక్షలన్నీ పోగేసి అన్ని కాలేజెస్కి అన్నీ అంటే చేరిపోయి కోచింగ్ తీసుకొని వాడు ఏమవుతున్నాడు అంటే MBBSలో సూసైడ్స్ చేసుకోవడము, లేదు పీజీ ఫస్ట్ ర్యాంక్ కొడతాడు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కొట్టడము, ఇవన్నీ ఉంటుంది. సో ఈ కోణం పక్కన పెడితే ఏమవుతుంది, ఒక 2-3 months తర్వాత ఎక్కడో ఒక కాలేజ్లో ఇన్స్టిట్యూట్లో ఒక మంచి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో సో సూసైడ్ చేసుకున్నాడంట. ఏమి అంటే ఎవరికీ తెలియదు. అంటే ఇది ఎలా అయిపోయిందంటే, అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది స్కూల్ డేస్ నుంచి రావాలి. ఇప్పుడు స్కూల్ డేస్లో ఇప్పుడు చిన్నపిల్లలకి ఇప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు బుల్లింగ్ అంటాం, సైబర్ బుల్లింగ్ అంటాం. అవన్నీ ఎలా తెలుస్తున్నాయంటే, అందరూ ఇప్పుడు అడోలసెంట్ ఏజ్ గ్రూప్కి వచ్చినాక అప్పుడు అరే వీడికి ఈ ప్రాబ్లం ఉన్నింది, అడ్రస్ చేయలేకపోయినాము, లేదు వాడు ఏదో ప్రాబ్లం ఉంటుంది ఇంట్లో ఎవరికీ తెలియదు, సడన్గా సూసైడ్ చేసుకుంటాడు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏమి అనేది గవర్నమెంట్ కొన్ని మంచి స్కీమ్స్ అన్ని తీసుకుని వచ్చి ముందే అన్నీ ప్రివెంట్ చేయగలగాలి. ఇప్పుడు WHO డెఫినేషన్ ఇప్పుడు మనకు సార్ చెప్పినట్టుగా ఇప్పుడు ఓన్లీ ఫిజికల్ ఒకటే కాకుండా ఫిజికల్, మెంటల్, సోషల్ వెల్బీయింగ్ అని అంటాం. సో అన్నీ కలిస్తేనే హెల్త్ అన్నట్టు. కానీ ఇప్పుడు కార్పొరేట్ సెటప్ అన్ని స్కూల్స్ నుంచే స్టార్టింగ్ నుంచి ఈవెన్ గేమ్స్ పీరియడ్ అనేది స్కూల్లో చాలా అనేది ఇంపార్టెంట్.
అట్లా కాకుండా ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు ఎట్లా అయిపోయిందంటే గేమ్స్ పీరియడ్ కదా సార్ని పక్కన పెట్టేసి నువ్వు మ్యాథ్స్ క్లాస్ ఉంది రారా, నేను సోషల్ నేను క్లాస్ తీసుకుంటే నా సిలబస్ ఇంకా అవ్వలేదు. ఓకే. సో గేమ్స్ సార్ రోల్ ఎలా అయిపోయింది స్కూల్లో అని అంటే స్కూల్కి లేట్ వస్తే గేట్ బయట నిలబెట్టి కొట్టడం అంతే అయిపోయింది సార్ పని. సో అక్కడి నుంచే ఫౌండేషన్ లేదు హెల్త్కి, అక్కడి నుంచే ఫౌండేషన్ లేదు. సో ఇది కొంచెం అడ్రస్ చేయగలిగి ఇంకొన్ని హెల్త్ ప్రోగ్రామ్స్ ద్వారా కొన్ని స్కూల్స్ నుంచే స్టార్ట్ చేసినట్టయితే ఇవన్నీ ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఓవర్ టు యూ అండి. సో చెప్పండి, మీరు ఇందాక సార్ని అడిగినట్లు మీరు కూడా యాక్టర్ అవ్వబోయి డాక్టర్ అయ్యారా? అవునా? అవునా? ఏంటి అంటే ఎలా అయ్యారు డాక్టర్? ఎలా చదువుతున్నారు? ఎప్పుడు మీరు కంప్లీటెడ్? లేదు, చదివి చాలా రోజులు అయిపోయిందండి నాది. ఎప్పుడో ఎప్పుడో అయిపోయింది. అవునా? యాక్చువల్గా అందరికీ మా డాక్టర్ ఫ్యామిలీస్ అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే అండి. థ్యాంక్స్ టు ప్రైమ్ 9 న్యూస్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై సెల్ఫ్ డాక్టర్ వెంకటేశ్వర. నేను డెంటల్ డాక్టర్ అండి. నాకు వెంకటేశ్వర డెంటల్ హాస్పిటల్స్ అని ఇక్కడ 3 బ్రాంచెస్ ఉన్నాయండి. ఇప్పుడిప్పుడే డెంటల్కు కొంచెం అవేర్నెస్ వస్తుంది. స్టిల్ ఇంకా ఎమర్జెన్సీ వస్తుంది తప్ప రావట్లేదు. బట్ ఈ మెట్రో సిటీస్లో అంతా అవేర్నెస్ వచ్చింది. బట్ లిటిల్ ఎక్స్పెన్సివ్ అని కొందరు భయపడుతుంటారు. సో చీప్ అంటే మాకు డిస్కౌంట్స్ ఇస్తారు సార్, డాక్టర్ ఇస్తారు డెఫినెట్లీ అంట. వెళ్ళొచ్చండి మనం. సో ఓవరాల్ హెల్త్ బాగుంటే మనం టోటల్ హెల్తీగా ఉంటాము. సో ఏదైనా చిన్న స్టార్టింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వెంటనే డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి చేసుకుంటే కొంచెం బెటర్, తక్కువ ప్రైజ్లో అయిపోతుంది, హెల్తీగా ఉంటారండి. మీరు అన్నట్లు ఇప్పుడు ఎలాగో అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఆ పనిలో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, చెప్పండి మీరు ఏంటి డాక్టర్ యాక్టర్, మా కన్ఫ్యూజన్ వద్దు మళ్ళీ. డాక్టర్ అయిపోయానండి ఆల్రెడీ కామన్ డైలాగ్ ఉంది కదా, డాక్టర్ పోయి యాక్టర్ అయ్యారని. నేను ఆల్రెడీ డాక్టర్ అయిపోయాను, ఇప్పుడు యాక్టింగ్ పని మీద ఉన్నాను. ఓహో, ఉన్నారంట. అంటే మనం ఇన్ని సిల్వర్ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు అనమాట. 5 to 6 years చేస్తున్నానండి మంచి రోల్స్. ఒక మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఒక మూవీ కూడా ఆల్రెడీ హీరో కూడా చేస్తున్నాను, లాస్ట్ లో ఉంది. సో మనతో పాటు డాక్టర్ కమ్ హీరో. థ్యాంక్ యూ. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ టు యు ఫర్ బోత్ ప్రొఫెషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యు. చెప్పండి, మీరు చెప్పండి, మీరు ఏంటి ప్రస్తుతం ఏం చేస్తున్నారు? Myself Dr. Sanjeevani. I'm a consultant psychiatrist. Okay. I work in Amrita Sankalp Hospital. It's in Madhapur. So we'll talk about mental health. As like how lifestyle changes are important for physical health, the mental health changes are also important. మన డే టు డే లైఫ్ యాక్టివిటీస్ మన మెంటల్ హెల్త్ పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. లైక్ రొటీన్ ఎక్సర్సైజెస్ అండ్ మంచి ఫుడ్ తీసుకోవడం అండ్ హ్యావింగ్ గుడ్ సోషల్ ఇంటరాక్షన్స్. అండ్ మై కో డాక్టర్స్ హ్యాస్ స్పోకెన్ అబౌట్ ఇన్సూరెన్స్. ఇప్పటి వరకు ఫర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ దెర్ ఇస్ నో ఇన్సూరెన్స్. ఓన్లీ ఫిజికల్ హెల్త్ డిసీజెస్ కోసమే ఇన్సూరెన్స్ ఉంది. దట్ ఈస్ బికాస్ ఒకటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్కి క్యూర్ లేదు. సో ఆ అవగాహన అందరికీ రావాలి. దిస్ ఇస్ అ ట్రీట్మెంట్ ఇన్ బోత్ థెరపీస్ లాగా ప్లస్ మెడిసిన్ వల్ల కూడా. సో వెన్ యూ కమ్ అవుట్, వెన్ గవర్నమెంట్ స్టార్ట్ నోటీసింగ్ ఇట్, దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ ప్రాపర్ పాలసీస్ అండ్ ఇన్సూరెన్సెస్ ఫర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఆల్సో. సో అందరూ they have to be aware there is a cure for mental health issues, so you can consult a psychiatrist or the nearby doctors. Okay, thank you so much. I suggest and advise all my fellow colleagues to get annual regular health checkups instead of advising, anyhow we advise everybody to get regular annual checkups and also for the doctors to get regular annual checkups in the nearby health center. I'm a radiologist and the managing director of Prithvi Scan Center located in Barkatpura. సో అలాగే ఇప్పుడు ఈయన చెప్పారు యాక్టర్ బై డాక్టర్ అని, మీరు కూడా No, అంటే కాదండి, మాకు డాక్టర్ గా ఎలాగో తెలుసు మీ సేవలు ఎలా అందిస్తారు, బట్ మీలో ఉన్న ఇన్నర్ టాలెంట్ మేము బయటకు తీసుకురావాలనుకుంటున్నాం. ఏమన్నా పాట డైలాగ్ ఏమైనా చెప్తారా? అంటే మల్టీ టాలెంటెడ్ ఉంటారు కదా అందరూ. సో మీరు ఎక్కడ ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ దొరకలేదు, ఇక్కడ దొరికింది. Sorry. Sorry. No, my juniors are there. We'll take opportunity from them. Senior guidance lo juniors. Okay. డాక్టర్ జయసందేశ్. నేను చిన్నపిల్లల వైద్యుడిని. అన్నీ కవర్ అయిపోయాయి, నేను ఓన్లీ పిల్లల గురించే చెప్తాను. సో పిల్లలు ఆర్ పెద్దవాళ్ళు ఏదైనా చూసే నేర్చుకుంటారు. చాలామంది స్క్రీన్ అడిక్షన్ అని అది ఇది చెప్తున్నాం కదా. సో హౌ వీఆర్ వాళ్ళు దాన్ని చూసి నేర్చుకుంటారు. పిల్లలకి స్క్రీన్ అడిక్ట్ అవుతున్నారు, ఆటిజం పెరుగుతుంది, అదంతా పేరెంట్స్ నుంచే వస్తుంది. చిన్నగా వీడియో కాల్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే దూరం ఉంటారు చుట్టాలు, వాళ్ళకి వీడియో కాల్ చూపించాలని ఫోన్ స్క్రీన్ స్టార్ట్ అవుతుంది. అలా తినేటప్పుడు కోకోమెలన్ ఇలా స్టార్ట్ అవుతుంది. సో ఆ చిన్న విషయాలు కరెక్ట్ చేసుకుంటే కూడా స్క్రీన్ టైంని మనం చాలా లిమిట్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ రియలీ అ వెరీ వెరీ హ్యావక్. అంటే స్క్రీన్ టైంని మనం రియల్లీ కంట్రోల్ చేయాలి, ఆ డిజిటల్ ఎక్స్పోజర్ అదంతా.
సో ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని బికమింగ్ పేరెంట్స్ అండ్ బికేమ్ పేరెంట్స్ ఇద్దరు కూడా. సో థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అండి మంచి విషయం చెప్పారంటే ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ అది అవసరం. అండ్ ప్లీజ్ ఎంబీబీఎస్ అందరు చదవాలనుకుంటారు. అఫ్ కోర్స్ కొంతమంది టఫ్, ఇందాక సార్ చెప్పినట్టు టఫ్ ఉంటుంది, ఈజీ ఉంటుంది, ఏవేవో ఉంటాయి, కాంప్లికేషన్, స్ట్రెస్ అంటారు. సో మీకు మీ ఎడ్యుకేషన్ టైంలో ఏది టఫ్ అనిపించింది, లేదా ఏది చేంజ్ చేస్తే బాగుంటుందేమో నెక్స్ట్ వచ్చే డాక్టర్స్, అప్కమింగ్ డాక్టర్స్కి అని ఏది అనిపించింది మీకు? అంటే చేంజ్ అంటే ఏం లేదండి, పెద్దగా సీనియర్స్ దగ్గర నుంచి ఎక్కువ నేర్చుకుంటాం మేము. బట్ థింగ్ ఇస్ ఇప్పుడు 30 years ఆఫ్ లైఫ్ ఇచ్చి చాట్ జీపీటీ ముందు ఓడిపోతున్న ఫీల్స్ వస్తుంది నాకైతే. లిటరలీ ఎంత చదివి 30 years ఎక్స్పీరియన్స్ అంటే మా సీనియర్స్ చెప్పింది మేము వింటాం, మా పేషెంట్స్ అయితే వినరండి. ఓకే, దే విల్ బి లైక్ ఇది తీసుకొచ్చాను ఏంటి సొల్యూషన్ అని అడుగుతారు. సో అప్పుడు మేము వాళ్ళని అడగాలి. సో ఐ థింక్ నేను మా బడ్డింగ్ డాక్టర్స్ కూడా 13 lakhs మంది యూనిట్ యూజే ఎగ్జామ్ రాస్తున్నారు. ఇయర్ 14 lakhs అవ్వచ్చు. వాళ్ళందరూ కూడా వర్తా కాదని ఆలోచించే సొసైటీ అవుతుంది ఇప్పుడు. సో ఐ డోంట్ వాంట్ దట్. చాట్ జీపీటీ ముందు, గూగుల్ ముందు మేము ఓడిపోకూడదు. చిన్న రెస్పెక్ట్ అంటే మేము డాక్టర్ చదువుతాం, మేము 30 years వీ సాక్రిఫైస్ అవర్ హెల్త్, ఎవ్రీథింగ్. మెంటల్ హెల్త్ అనేది మాకు ఒక పిలో పారు ఉంటుందండి. మీకు తెలియదు అసలు డిప్రెషన్లో ఎంతమంది డాక్టర్స్ డిప్రెషన్లో ఉంటారో అది మాకు తెలుస్తుంది అంతే. సో ఐ జస్ట్ వాంట్ దెమ్ టు గివ్స్ లిటిల్ రెస్పెక్ట్ టు బడ్డింగ్ డాక్టర్స్ అండ్ ఎవ్రీ వన్. ఎడ్యుకేషన్ ఇట్స్ అమేజింగ్. ఇండియాలో ఇప్పటికీ ఇంకా డెవలప్ అవుతూనే ఉంది, బాగుంది ఇంకా. ఓకే, సో యు వాంట్ జస్ట్ రెస్పెక్ట్. దట్స్ ఇట్. ఓకే, థాంక్యూ. ప్లీజ్. I'm Dr. Benny. I recently completed my MBBS from Gandhi Medical College. Okay. Okay. So, మీరేం చేయాలనుకుంటారు నెక్స్ట్? I am preparing for PG right now. PG, okay. Post graduation కి ప్రిపేర్ అవుతున్నా. అంటే స్పెషల్ గా ఏం తీసుకోవాలనుకుంటున్నారు? లైక్ గైనకాలజీ, కార్డియాలజిస్ట్? నేను I am trying to take radiology అండి. రేడియాలజీ. Yeah. Okay. So I just wanted to say one thing. అంటే ఇప్పుడు చెప్పినట్టు నా క్లాస్మేట్లా చెప్పినట్టు వాట్ ఎవర్ అంటే ఇప్పుడు తీసుకునే వాళ్ళ గురించి చెప్తా. అంటే బైపీసీ తీసుకున్నారు కదా, ఎంబీబీఎస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఒకటే చెప్తా ఏంటంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే ఇట్స్ నాట్ బెడ్ ఆఫ్ రోసెస్, కానీ వీ షుడ్ సీ ద థార్న్స్ బిలో ద రోజ్ అన్నట్టు. సో జస్ట్ నా గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ ఓపెన్గా చెప్తున్నా ఇక్కడ, సురేంద్రబాబు సార్ ఈస్ మై గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్. ఐ హ్యావ్ నోన్ ఇన్ ఫ్రమ్ 9 years. He had a quote in his office. Swami Vivekananda చెప్తాడు కదా, they only live who live for others. So the main ultimate goal of our profession in this generation or in every generation is we need to serve people. That's the ultimate goal. So the people who are choosing to become doctors should have this in their mind. Ante. Okay, nice and yes. Okay అండి, థ్యాంక్ యూ. సో అండి, ఓకే, ఇప్పటి వరకు అందరూ చాలా చక్కగా మాట్లాడారు. అయితే ఇప్పుడు మా ప్రైమ్ 9 హెల్త్ సిఓ డాక్టర్ కిషోర్ కుమార్ గారి చేతుల మీదుగా ఇక్కడున్న డాక్టర్స్ అందరికీ, ఆరోగ్య దేవుళ్ళందరికీ చిన్న సత్కారం మా ప్రైమ్ 9 నుంచి. అండ్ నెక్స్ట్ కీర్తన యాదవ్, డాక్టర్ కీర్తన యాదవ్ గారికి సార్ చేతి మీదుగా సన్మానం. ఇట్స్ రియల్లీ వెరీ హానర్ అండి ఫర్ యువర్ సర్వీసెస్ అండ్ అదర్ థింగ్స్. థ్యాంక్ యూ. ఎస్ అండి, థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. సార్ డాక్టర్ శంకర్ గారికి నెక్స్ట్. ప్లీజ్. నెక్స్ట్ గౌడ శ్రీహరి గారికి సార్ చేతులుగా సన్మానం. ఎంతోమంది ఆరోగ్యంగా ఉండేలా చూసిన మీ అందరికీ ఒక చిన్న మొమెంటంతో పాటు మా ప్రైమ్ 9 నుంచి ఒక చిన్న శాలువా అండి. సో ఈ డాక్టర్స్ డే ఇప్పుడు గుర్తుండిపోవాలి, ఇంకా బాగా చేసుకోవాలని అయితే కోరుకుందాం మనస్ఫూర్తిగా. పర్లేదు రండి, అందరూ మనం
ఎస్ అండి, థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ డాక్టర్ బి ప్రశాంత్ గారు ఉన్నారు సార్, ప్లీజ్ ఆయనకు మీ చేతుల మీదుగా సత్కారం. ఎస్ అండి, నెక్స్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారు, ప్లీజ్ కమ్. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. ప్లీజ్ కమ్. ఎస్ సార్, వెళ్ళండి. ఓకే అండి, నెక్స్ట్ డాక్టర్ Come on, విజయేంద్ర fast, గారు fast. సార్, ప్లీజ్ కమ్. ప్లీజ్ కమ్ సార్. నెక్స్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారు, డాక్టర్ దినేష్ గారు, ప్లీజ్ కమ్. డాక్టర్ వెంకటేష్ గారు, ప్లీజ్ కమ్. హీరో వెంకటేష్ గారు, ఎస్ ఐ ఫర్గాట్, హీరో కమ్ డాక్టర్, యాక్టర్, ఎవ్రీథింగ్. సండి డాక్టర్ సంజీవని గారు, ప్లీజ్ కమ్. ఎస్ అండి, డాక్టర్ పృథ్వీరాణి గారు, ప్లీజ్ కమ్. డాక్టర్ సందేశ్ గారు, ఓకే అండి, డాక్టర్ అఖిల గారు, ప్లీజ్ కమ్. డాక్టర్ జ్యోతి గారు, సార్ డాక్టర్ జయరామ్ గారు, ప్లీజ్. రైట్ అండి, ఇప్పుడు డాక్టర్ సురేంద్ర బాబు గారిని అలాగే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారిని ఒక చిన్న రిక్వెస్ట్, మా ప్రైమ్ అండ్ హెల్త్ సిఇఓ డాక్టర్ కిషోర్ కుమార్ గారికి ఆయనకి మీరు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నామండి. ఎందుకంటే అందరు కలిసి, ఎస్ అందరు కలిసి. Oh. Happy Doctors Day!